గైస్, ఊహించుకోండి మనం అడవిలో దారి తప్పి ఒక పాత కోటలోకి వెళ్ళాం అండ్ అక్కడ అన్ని మిర్రర్సే ఉన్నాయి. మనం ఒక మిర్రర్లో చూసాం, మన ఫేసే మనకి కనిపిస్తుంది అండ్ ఆ మిర్రర్ లోపల ఉన్న మిర్రర్లో కూడా మన ఫేసే మనకి కనిపిస్తుంది. అలా అక్కడ ఉన్న మిర్రర్స్ అన్నిట్లో ఇన్ఫైనైట్గా మన ఫేసే మనకి కనిపిస్తుంది. దీన్నే మనం ప్రోగ్రామింగ్లో రికర్షన్ అంటాం. రికర్షన్ అంటే ఏంటో సింపుల్గా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక ఫంక్షన్ తనని తానే కాల్ చేసుకోవడం. కానీ ఇలా కాల్ చేసుకుంటూ పోతే అది ఎప్పుడు ఆగుతుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక పెద్ద బాక్స్ ఉంది, దాంట్లో డైమండ్ ఉందని మనకు తెలుసు. సో మనం ఆ బాక్స్ని ఓపెన్ చేసాం, కానీ దాంట్లో డైమండ్ లేదు. లోపల ఇంకొక బాక్స్ ఉంది, ఆ బాక్స్ని ఓపెన్ చేసాం. దాన్ని ఓపెన్ చేస్తే ఇంకో బాక్స్ వచ్చింది, ఆ బాక్స్ కూడా ఓపెన్ చేసాం. అండ్ ఇలా మనం బాక్సెస్ అన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఒక చిన్న బాక్స్లో మనకి డైమండ్ అయితే దొరికింది. దాన్నే మనం బేస్ కేస్ అంటాం. రికర్షన్లో ఎప్పుడూ కూడా మన రికర్సివ్ కాల్స్ అనేవి బేస్ కేస్ దగ్గర స్టాప్ అవుతాయి. ఎప్పుడైతే బేస్ కేస్ హిట్ అవుతుందో అక్కడి నుంచి మనకి యాక్చువల్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. మీరు ఇన్సెప్షన్ మూవీ చూసారా? డ్రీమ్ లోపల ఒక డ్రీమ్, ఆ డ్రీమ్ లోపల ఇంకొక డ్రీమ్. ప్రోగ్రామింగ్లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 కావాలి అండ్ ఇది మన దగ్గర ఉన్న ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ విత్ రికర్సివ్ కాల్స్. సో ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని ఇచ్చినప్పుడు అది 4 ఫ్యాక్టోరియల్ని కాల్ చేస్తుంది. ఎందుకు అంటే మనం 5 ఫ్యాక్టోరియల్ని 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, దీన్ని మనం 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని కూడా రాయొచ్చు. ఎందుకంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సేమ్ అలాగే 4 ఫ్యాక్టోరియల్ని 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ మనం 5 ఫ్యాక్టోరియల్ అని కాల్ చేసినప్పుడు అది 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తుంది అండ్ 4 ఫ్యాక్టోరియల్ వచ్చి 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తుంది అండ్ 3 ఫ్యాక్టోరియల్ వచ్చి 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఇలాగా బేసిక్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేస్తున్నాం అండ్ వాటికి రికర్సివ్ కాల్స్ చేస్తున్నాం. అండ్ లాస్ట్లో మనకి ఒక బేస్ కేస్ ఉంటుంది, అదే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఏంటో మనందరికీ తెలుసు. సో బేస్ కేస్ హిట్ అయినప్పుడు అక్కడి నుంచి ఫంక్షన్ అనేది రిటర్న్ అయిపోతుంది అండ్ అలా ఒక్కొక్క ఫంక్షన్ అనేది రిటర్న్ అవుతూ వచ్చి మనకి లాస్ట్కి మనం ఇచ్చిన ఇన్పుట్కి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. గైస్, ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో మనం ఆ బాక్స్లో డైమండ్ రింగ్ అనేది పెట్టడం మర్చిపోయాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ బాక్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి. అలా వచ్చి వచ్చి మన సిస్టమ్ మెమరీ అనేది క్రాష్ అయిపోతుంది. దీన్నే మనం స్టాక్ ఓవర్ఫ్లో అంటాం. అందుకే రికర్షన్లో బేస్ కేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం కనుక బేస్ కేస్ రాయడం మర్చిపోతే మన కోడ్ అనేది ఇన్ఫైనైట్గా రన్ అవుతూనే ఉంటుంది. అలా రన్ అయ్యి స్టాక్ ఓవర్ఫ్లో అవుతుంది. దానివల్ల మన సిస్టమ్ అయితే క్రాష్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రికర్షన్లో మనలో చాలా మంది ఇగ్నోర్ చేసేది స్పేస్ కాంప్లెక్సిటీ. మనం ఈ కోడ్ చూడగానే ఏమనుకుంటామంటే మనం ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయట్లేదు, సో స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 ఉంటుంది అండ్ టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n ఉంటుంది. ఎందుకంటే రికర్సివ్ కాల్స్ చేస్తున్నాం కాబట్టి. కానీ మనం ఎప్పుడైతే రికర్సివ్ కాల్స్ చేస్తున్నామో మనకి అక్కడ ఒక కాల్ స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది. మనం కాల్ చేసిన ప్రతి ఫంక్షన్ వెళ్ళి ఆ కాల్ స్టాక్ లో కూర్చుంటుంది. లైక్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 వెళ్తుంది అండ్ దాని తర్వాత ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. ఇలా బేస్ కేస్ హిట్ అయ్యేలాగా ఫంక్షన్స్ అన్ని వెళ్ళి కాల్ స్టాక్ లో కూర్చుంటాయి. అండ్ ఎప్పుడైతే మనకి బేస్ కేస్ దగ్గర రిటర్న్ అవుతుందో, అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 దగ్గర మనకి 1 రిటర్న్ అవుతుందో, ఆ ఫంక్షన్ బయటకు వచ్చేస్తుంది. అండ్ దెన్ సేమ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5. సో ఇలా ఒక ఫంక్షన్ దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత కాల్ స్టాక్ నుంచి బయటకు వస్తుంది. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా మెమరీ అనేది యూజ్ చేస్తున్నాం. సో దీని స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి O ఆఫ్ n. ఎందుకంటే ఇక్కడ మనం n ఫంక్షన్ కాల్స్ చేస్తున్నాం అండ్ ఆ ఫంక్షన్ కాల్స్ అన్ని వెళ్ళి స్టాక్ లో కూర్చుంటున్నాయి కాబట్టి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో గైస్, రికర్షన్ అంటే మనం ఒక పెద్ద సమస్యని చిన్న ముక్కలుగా విడగొట్టి, అంటే ఒక పెద్ద ప్రాబ్లం తీసుకొని దాన్ని సబ్ ప్రాబ్లమ్స్ గా డివైడ్ చేసి అండ్ ఒక్కొక్క సబ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటూ మళ్ళీ వెనక్కి రావడం. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్కి అవుట్పుట్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఒక చిన్న టాస్క్, ఫిబొనాకీ సిరీస్ తీసుకొని దాని రికర్షన్ వాడి ఎలా రాస్తామో కింద కామెంట్ చేయండి. అండ్ దాని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన విశాల్ కోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.